హలో గాయస్, వెల్కమ్ అందరికీ. ఈరోజు మనం వీడియోలో ఏంటంటే మీరు థంబ్నెయిల్ చూస్తుంటారు, బాయ్ ఆర్ గర్ల్ ప్రిడిక్షన్స్. అంటే ఇవన్నీ ప్రిడిక్షన్స్ నిజమా కాదా అది డాక్టర్స్కే తెలీదు. యాక్చువల్గా మనం ఆ సోనోగ్రఫీలో మాత్రమే చూడగలం. అది ఇండియాలో అలో లేదు. సో ఇండియాలో అలో లేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్స్లో అందరూ చెప్తుంటారు, ఇలా ఉంటే అబ్బాయి, ఇలా ఉంటే అమ్మాయి. చాలామంది కొంతమంది తెలియక చెప్తుంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి కొన్ని షేర్ చేస్తారు. కానీ అది నిజంగా జరుగుతుందని ఎప్పుడూ ప్రూవ్ అవ్వలేదు. సో మిగతా వాళ్ళు చెప్పేదంతా మీరు ఏదో కన్సిడర్ చేసుకొని ఫీల్ అవ్వకండి. డాక్టర్ ఏదైతే చెప్తుందో అదే వినండి. సో ఫస్ట్ వచ్చేసి చైనీస్ క్యాలెండర్ పేర్లో ఉంది చైనా అని. సో అది మనకు నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది నమ్ముకోలేం కదా. ఇందులో డ్యూ డేట్ ఇంకా మన స్టార్టింగ్ స్కిప్పింగ్ పీరియడ్ డేట్, ఆ రెండు కన్సిడర్ చేసి ఈ మంత్లో ఈ బేబీ బాయ్ అని పుడతారని ఉంటుంది. సో అది నాకు నిజం అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ వైఫ్స్ థియరీస్, అది కూడా కొన్ని సగం ఇటు ఉంది, సగం అటు ఉంది. సో అది అసలు పక్కా అసలు కరెక్ట్ అని అసలు ఒప్పుకోలేమన్నమాట. అది కన్ఫ్యూజన్లోనే పెట్టింది. అప్పటి బామ్మలు, నానమ్మలు వీళ్ళందరూ కలిసి ఒకరికి ఇట్లా పుడితే సో ఇంకొకరు కూడా అలానే పుడతారనే ఒక థియరీ బేస్ మీద ఇది ఒక్కటి వచ్చింది. సో ఇది కూడా నమ్మలేము. నా విషయంలో ఏం వర్కౌట్ అవ్వదు. చాలా చోట్ల ఇంకా రెగ్యులర్గా ఇంకేం వింటామంటే హార్ట్ రేట్ 150 బిలో, 150 అబో ఆర్ 140 బిలో, 140 అబో అంటే ఇలా అంటే అలా ఉంటుందని. నాకైతే ఏకంగా హైయెస్ట్ 180 వచ్చింది. ఒక ఛానల్లో చెప్పారు, ఎక్కువ రేంజ్ హార్ట్ బీట్ ఉంటే అది ఖచ్చితంగా అబ్బాయే 99% ఆర్ 95% అని. సో అలా కూడా ఏం లేదు. హార్ట్ బీట్ కూడా ఇద్దరికి ఒకలాగా వచ్చింది. ఫస్ట్ అమ్మాయికి 160, 150, సెకండ్ అమ్మాయికి 180, 140, 150 ఇలా డిఫరెంట్ రేంజెస్లో వచ్చాయి. సో అది కూడా నిజం. ఇంకా ఏంటంటే యాంటీరియర్, పోస్టీరియర్ ఉంటే అబ్బాయి, యాంటీరియర్ ఉంటే అమ్మాయి అని ఉంది. నాకు రెండింటికి యాంటీరియర్ ఉంది. ఇదైతే నాకు ప్రూవ్ కాలేదు కాబట్టి నేను చెప్పలేను. సో ఇదొకటి మీకు వదిలేస్తున్నాను అనుకోండి. అయితే దానికైతే కూడా ప్రూఫ్స్ లేవనుకోండి, తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి పొట్ట షేప్, మీకు ఆల్రెడీ చెప్పాను. వాటర్ మిలన్ షేప్ ఫస్ట్, సెకండ్ కిందికి గుండ్రంగా ఉండింది. సో ఇద్దరికి డిఫరెన్స్ ఇక్కడ కూడా. నెక్స్ట్ మార్నింగ్ సిక్నెస్, వామిటింగ్స్, ఇది కూడా చెప్పాను. మార్నింగ్ సిక్నెస్ ఇద్దరికి ఉంది, వామిటింగ్స్ ఒకరికి ఉంది, ఇంకొకరికి లేదు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ అంతా యాక్టివ్గా ఉండడం, డల్గా ఉండడం. ఒకరికి యాక్టివ్గా ఉన్నాను, ఇంకొకరికైతే మొత్తం డల్ ఉన్నాను. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఫుడ్, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ స్వీట్స్, తీపి ఎక్కువ తినాలనిపించింది. సెకండ్ దాంట్లో సాల్టీ, ఇంకా కారం ఎక్కువ, స్పైసీ ఫుడ్స్. సో ఇది కూడా రాంగ్. ఇంకా బేబీ మూమెంట్ రైట్ సైడ్లో ఎక్కువ ఉంటే బాయ్ అని, లెఫ్ట్ సైడ్లో ఎక్కువ ఉంటే గర్ల్ అని. నాకు సెకండ్ ఆమెకి ఎక్కువ రైట్ సైడ్లో మూవ్ అయింది, నిజమే. ఫస్ట్ దానికి లెఫ్ట్ సైడ్, కానీ ఇద్దరికి ఆపోజిటే కదా ఇక్కడ కూడా. సో ఇది కూడా నిజం కాదు. సో ఇలా చెప్తూ పోతుంటే చాలా థియరీస్ పుట్టుకొస్తూనే ఉంటాయి. సో అవన్నీ మనము చెప్పలేము, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అవుతుంది. ఇలా అయిందని అవే సిమ్టమ్స్ అని కొంతమంది, ఇలా అవుతే అవే సిమ్టమ్స్ అని ఇంకొంతమంది సజెస్ట్ చేస్తారు. కానీ అలా ఏముండదు. మీరు ఎవరు వచ్చినా యూ హ్యావ్ టు వెల్కమ్. ఇండియా అయితే, ఇంకా బయట అయితే మీకు ఆబ్వియస్గా తెలిసిపోతుంది. సో ఎవరు వచ్చినా హ్యాపీ చైల్డ్, హెల్తీ చైల్డ్ పుట్టాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో బేబీ కేరింగ్, ఫస్ట్ బోర్న్ బేబీ నుంచి 3 months బేబీ వరకు ఏమేమి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి, గ్రోత్ ఎలా ఉంటుంది, మనం ఏం కేర్ తీసుకోవాలి ముందుగానే అన్నీ డిస్కస్ చేద్దాము. అంతవరకు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కొంచెమైనా నచ్చితే, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కొంచెమైనా దొరికితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.